హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ద క్రికెట్ స్ట్రాటజిస్ట్. ఈరోజు మనం 8th మ్యాచ్ గురించి మాట్లాడుకుందాం. చెన్నైలో జరుగుతుంది. ఆర్సీబీ చెన్నై సూపర్ మ్యాచ్ జరిగింది కాబట్టి మాట్లాడుతున్నాం, ముందు చేయట్లే కదా వీడియోలో. సో ఈ మ్యాచ్ చూసామంటే ఆర్సీబీ ఫస్ట్ బ్యాటింగ్ చేసింది, అందరూ ఈక్వల్గానే కొట్టారు ఇంచుమించు. రజిత్ పటేదార్ వచ్చేసి కొద్ది క్యాప్టెన్స్ ఇన్నింగ్స్ అయితే ఆడాడు, బ్రహ్మాండంగా ఆడాడు. ఏ రేంజ్ కొట్టారంటే 196 ఫర్ 7, 20th ఓవర్ అండ్ 20 ఓవర్స్కి 196 కొట్టారు. చెన్నై వచ్చేసి 160, 170 పైన లాస్ట్ 5 yearsకి ఏది చేసి చేయలేదు. సో 197 చేసి చేస్తారా అని అనుకుంటే చెన్నై వాళ్ళు దిగారు కొద్దిగా ఆవేశంగానే, కానీ వాళ్ళు కొద్దిగా 146 ఫర్ 8కే సెతికెళ్ళి పడ్డారు. స్టార్ట్ అసలు రచిన్ రవీంద్ర కూడా ఉన్నాడు, కానీ త్రిపాఠి వెళ్ళిపోయాడు. తర్వాత వెంటనే కెప్టెన్ గైక్వాడ్ వెళ్ళిపోయాడు, హుడా వెళ్ళిపోయాడు, సామ్ కరణ్ వెళ్ళిపోయాడు. ఇంచుమించి అందరూ ఫట వెళ్ళిపోయారు. స్టార్టింగ్ నుంచి రచిన్ రవీంద్ర కూడా కొద్ది గొప్ప నిల్చొని ఉన్నాడు. ఆ తర్వాత శివం దుబే, జడేజా సపోర్ట్ ఇచ్చినప్పటికీ ధోని వచ్చి అయితే ఆ మెరుపులు ఇచ్చాడు. 16 బాల్లో 30 రన్లు, 3 4లు 2 6లు. అది ఆనందంగా ఉన్నప్పటికీ 20 ఓవర్స్కి వీళ్ళు ఉత్త 146 మట్టిగా కొట్టగలిగారు, పెద్ద ఇదేం చేయలేకపోయారు. చెన్నై అయితే కొద్దిగా తక్కువగానే అనిపిస్తూ ఉన్నది. వీళ్ళు ఎందుకు కాన్వే ఉన్నాడా లేదా అని, ఎందుకంటే లాస్ట్ సీజన్ కాన్వే పిచ్చగా ఆడాడు. త్రిపాఠిని తీసుకొచ్చి ఓపెనర్ చేశారు. మనకి ఎస్ఆర్హెచ్కి కూడా 1-2 మ్యాచ్లు ఏమో క్లిక్ అయ్యాడేమో, అంతేగాని దాని తర్వాత పెద్ద క్లిక్ కాలేదు త్రిపాఠి. 1 డౌన్ కొద్ది గొప్ప పర్లేదు, లేదా 2 డౌన్. ఇక్కడ ఏంద్రా అంటే మనకి హ్యాపీగా వీళ్ళు కొద్దిగా మారిస్తే బాగుంటుంది. గైక్వాడ్ వచ్చేసి ఓపెనర్, కాన్వే రుతురాజ్ గైక్వాడ్ ఓపెనర్ దిగి 1 డౌన్ రచిన్ రవీంద్ర దించి 2 డౌన్ త్రిపాఠి దించవచ్చు, లేదా 1 డౌన్ త్రిపాఠిని పెట్టి 2 డౌన్ రచిన్ రవీంద్రని దించవచ్చు. మనోడు రచిన్ కొద్దిగా టైం తీసుకుంటాడు కాబట్టి తీసుకొని, కానీ ఒక్కొక్కసారి బ్రహ్మాండంగా ఆడతాడు. కానీ ఒక స్టడీ ఇన్నింగ్స్ అయితే ఇస్తాడు మొత్తం నిల్చొని. ఇట్లాంటిది వీళ్ళు ఇది మార్చేసి వీళ్ళు ఏం చేస్తున్నారో అర్థం కాలేదు అసలు. ఓకే, బౌలింగ్ వీళ్ళు కొద్దిగా బాగానే ఉంది. ఆ నూర్ అహ్మద్ అయితే ఆఫ్ఘనిస్తాన్ అతను ప్రతి మ్యాచ్ బ్రహ్మాండంగా వికెట్లు అయితే తీస్తూ ఉన్నాడు, కానీ మిగతా ఈ బ్యాటింగ్ వీళ్ళకి ఇది చేయట్లేదు. ఎందుకంటే మిగతా బౌలర్స్ కొద్దిగా ఇస్తూ ఉన్నారు, వీళ్ళు బాగానే కొడతా ఉన్నారు. చెన్నైతో ఏంటంటే సింపుల్గా ఒక 180 పైన కొట్టామంటే మనం గెలిచేయచ్చు అన్న ఒక దీనికైతే కొద్దో గొప్ప ఉంది. ఎందుకంటే అంత లాస్ట్ 5 yearsగా పెద్ద గెలిచింది లేదు కదా, అంత చేజ్ చేసింది లేదు. అందులో చెన్నై పిచ్చులు అది మామూలుగానే సెకండ్ ఇన్నింగ్స్ బీభత్సంగా స్లోగా అవుతుంది. ప్రతిసారి ఏంది, చెన్నై ఫస్ట్ బ్యాటింగ్ చేస్తుంది, వీళ్ళు ఒక 180, 170, 180 కొడతారు, వీళ్ళని అవతలని అవతల పడేస్తారు స్లో పిచ్ కాబట్టి. లేదు, సెకండ్ బ్యాటింగ్ అంటే వీళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ 160, 170కి ఆపేస్తారు. ఆ తర్వాత వీళ్ళు కొద్ది గొప్ప నీట్గా చేజ్ చేస్తారు. లాస్ట్ బాల్ 6 ధోని కొడతాడు. ఇది ఉన్నింది. అది కొద్దిగా రివర్స్ అయ్యి కొద్దిగా ఇది వస్తున్నప్పుడు కొద్దిగా తేడా జరుగుతుంది. కానీ రజిత్ పటేదార్ మటుకు హ్యాపీగా మ్యాచ్లు నీట్గా గెలుస్తూ ఉన్నాడు. 2 మ్యాచ్లు 2 గెలిచాడు, టాప్లో అయితే ఉన్నాడు. బ్రహ్మాండంగా అయితే మ్యాచ్ ఉన్నింది. పెద్ద టెన్షన్ ఉందా అంటే పెద్ద టెన్షన్గా మ్యాచ్ లేదు. ఫస్ట్ హాఫ్ బాగా ఆడారు, సెకండ్ హాఫ్ మనకి కొద్దిగా స్లోగా పోయింది. మనకి తెలిసిపోయింది వీళ్ళు గెలవర్రా ఓడిపోతారు అనేసి. సో అందుకని మనకి పెద్ద టెన్షన్ లేదు, నార్మల్ కూల్ మ్యాచ్. పెద్ద దానికి మించి మనం పిసికేసుకునే అంత ఇదైతే లేదు ఈ మ్యాచ్కి. కానీ ఒక ఆర్సీబీకి మళ్ళీ ఇంకొక విన్. ఆర్సీబీ ఫ్యాన్స్ అయితే మంచి హ్యాపీగా అయితే ఉంటారు, ఎందుకంటే ఈ సాలా కప్ నమ్మదైన 18th IPL, కోహ్లీ నెంబర్ 18 అదొకటి ఉంది కదా. సో ఆ సెంటిమెంట్ అయితే బాగా స్ట్రాంగ్గా ఆర్సీబీలో ఉంది. మిగతా వాళ్ళకి కూడా ఇది కొద్దిగా బాగానే ఉంది కాబట్టి చూడాలి. మనం నెక్స్ట్ IPL మ్యాచ్లో ఏమవుతుందో చూద్దాము, చూసి దాని గురించి కూడా మాట్లాడుకుందాం. ఈ వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, ఇంకా నచ్చిందంటే మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఇలాంటి వీడియోస్ మీరు ఇంకా కావాలంటే మీరు మర్చిపోకుండా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేశారంటే మా వీడియోస్ మీకు ఆన్ టైంలో వచ్చి చేరుతాయి. ఇంకో వీడియోలో కలుద్దాం. బాయ్ అండ్ థ్యాంక్ యూ.